Narasimha Rao doesn't have much experience about computer on, off or other things. Chandrababu Naidu also doesn't have much experience with computer. ఇప్పుడు భాషకు సంబంధించినటువంటి కంప్యూటర్లు కూడా వచ్చినాయి. మీరు ఒక వాక్యం రాస్తే దాన్ని అడిగితే ఏమంటుంది, అబేబేబే చాలా పొడుగుందయా, ఇట్స్ టూ లాంగ్ అంటుంది. అంటే దాన్ని మనం సింప్లిఫై చేయాలి అని దాని అర్థం. ఇంకేదైనా పెద్ద పెద్ద అక్షరాలు పెద్ద పెద్ద పదాలు ఉన్నట్లయితే టూ డిఫికల్ట్ అంటుంది. అంటే ఏమిటి, ఒక మామూలు చదువరి అది చదివితే వాడికి ఎలా తోస్తుందో ఆ విధంగా కంప్యూటర్ మనకు జవాబు చెబుతుంది. దీని శైలి ఎలా ఉండాలనేది మనకు సూచిస్తుంది, కానీ అది మళ్ళీ రాసి చూపించదు. ప్లీజ్ ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎలా ఉంది అనేది చూపించడం మాత్రమే వస్తుంది, కానీ బాగా చేయడం, మళ్ళీ అందులో ఉన్నటువంటి పొరపాటు లేకుండా రాయడం అనేది మళ్ళీ శర్మ గారి పనే, కానీ కంప్యూటర్ పని మాత్రమే. ఫ్లాష్ బ్యాక్. ఆయన గురువు, ఈయన గురువు, ఆయన గురువులకు భంగనామాలు పెట్టే లక్షణం మీది. మేము ఎప్పుడు కూడా ఎవరితోనైనా తెలంగాణలో ఏంది అధ్యక్ష, ధూపం మీద వస్తే ఎవరన్నా గిలాసని మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం అధ్యక్ష. మనము 10 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష? వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లక్షణం ఉంది. నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష. నేను మిత్రులను మిత్రులాగానే చూస్తా, సహచరులను సహచరులలాగా చూస్తా. పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పారు. మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటది అధ్యక్ష. అది మీ లక్షణం, మీ బ్లడ్ ఉంది, మీ డిఎన్ఏనే అది. ఎవరు నమ్మితే వాళ్ళని మోసం చేసే లక్షణం ఇది.